నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రొయ్యల మెంతికూర ఇగురు అనే వంట అయితే మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి. దీనికోసం నేను అర్ధ కిలో రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. తీసుకొని దానికి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకొని మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆవిగలు పెట్టుకోవాలి. దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి అనమాట. ముక్క గట్టి పడే విధంగా మనము కొంచెం ఉడికే విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఉడికించుకున్నానండి. చూడండి, ఆ విధంగా ఉడికే విధంగా చూసుకోవాలి. ఈ రొయ్యలు అయితే ఒక 75% ఉడికే విధంగా మనమైతే తీసుకోవాలి. తీసుకొని మనం కూరకు ఉపయోగించుకున్నట్లయితే ఈ కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ముక్కలుగా బాగుంటుంది అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 2 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. దానికి కావాల్సినవి మనము పసుపు, కారము, ఉప్పు ఇవైతే 3 యాడ్ చేసి ఎంత వేసుకోవాలో నేను వీడియోలో మీకు చూపిస్తానండి. దానికోసం నేను మెంతికూర ఒక గుప్పెడని తీసుకున్నానండి. గుప్పెడు అనమాట. ఒక అర్ధ కిలో రొయ్యలకి నేను ఒక గుప్పెడు మెంతికూర అయితే తీసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. కొత్తిమీర, గార్నిష్కి కొత్తిమీర కూడా తీసుకున్నాను. దీనికి మనము కూరకి సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఉపయోగించి మనము రొయ్యల మెంతికూర ఇగురు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ డిష్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి వీడియోలో. ఈ విధంగా మనం చేసుకుందామండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇవి వేసుకున్నాను అనమాట. ఇవి వాటిని బాగా వేపుకోవాలి. ఈ ఆయిల్లో వేగుతున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము వేయించుకోవాలి. దానికోసము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగా వేగిపోతాయి అన్నమాట. బ్రౌన్ కలర్లో వస్తాయి. నేను ఈ వీడియోలో మీకు టమాటాలు వేయటం చూపించలేదండి. ఆ 2 టమాటాలు కట్ చేసి కూరలోకి వేసేసాను. అవి ఉడకబెట్టాను అనమాట. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయాయండి. ఆ విధంగా ఉడికిపోయినట్లయితే మనకి టమాటాలు ముక్కలు లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. దానికి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా మనం మూత పెట్టి కొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ ఉంచుకుంటే పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందండి. ఆ విధంగా చేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము అట్లా టమాటాలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేగిపోయాయండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. దానికి నేను కడిగి పెట్టుకున్న మెంతికూర అయితే ఉంది కదా, ఆ మెంతికూర యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని దాన్ని ఉడికించాలన్నమాట. ఉడికించినట్లయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మెంతికూర తొందరగా ఉడికిపోతుందండి. అంత ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా మెంతికూర వేపుకున్నాం కదండి. దీనికి మనము ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందామండి. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వాడుతున్నాం దీనికి. అందుకని ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది. కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని దీనికి మనము రొయ్యలు అయితే యాడ్ చేసుకుందామండి. రొయ్యలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలు కూడా యాడ్ చేసుకుందామండి. ఈ రొయ్యలు కూడా ఈ మెంతికూర, కారము, ఉప్పు, పసుపు అన్నీ కలిపి ఉన్నాయి కదండి, వాటి పట్టే విధంగా మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అప్పుడు ఈ రొయ్యల్లోకి మంచిగా ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. ఆ విధంగా ఉడకబెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు ఉడికిపోయాయి. వాటర్ కూడా పైకి వచ్చాయన్నమాట. ఆ విధంగా మనము ఉడకబెట్టుకుందాం అన్నమాట. కలుపుకుంటా మంచిగా ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత దీనికి మనము తరిగి పెట్టుకున్నాం పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని అట్లా వేసుకున్నానండి. చిన్న ముక్కలుగా తరుక్కొని లాస్ట్లో వేస్తున్నాను. ఒక స్పూను ధనియా పౌడరు, ధనియాలు, చెక్క, లవంగ అవి కూడా కలిపిన పొడి అనమాట. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. దీనికోసము వేసి యాడ్ చేసి ఒకేసారి ఇవన్నీ మగ్గే విధంగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకున్నాం అనమాట. చూడండి, ఆల్రెడీ అయిపోయిందండి కూర కూడా. ఇగురు రొయ్యల మెంతికూర ఇగురు అనమాట. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.